అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేద ప్రజలకు ఇండ్లు పంపిణీ చేయాలని గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసే దిశగా పూర్తి స్థాయిలో పూర్తయింది. కానీ గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యము, గత నాయకుల నిర్లక్ష్యం వల్ల పంపిణీ చేయలేకపోయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పంపిణీ చేస్తామని, దసరాకు పంపిణీ చేస్తామన్నారు. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది. మరి ఎప్పుడు ఈ సంక్రాంతికి పంపిణీ చేస్తారా? అసలు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణంకి సంబంధించి అస్తవ్యస్తంగా మారింది. వాటిని మరమ్మతులు చేసి పేద ప్రజలకు అందిస్తామని ఎప్పటి వరకు అందిస్తారు? అటు ప్రత్యేకతను చూద్దాం. ప్రభుత్వము పేదల కోసం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించింది, కానీ ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. దసరాకు దీపావళికి పంపిణీ చేస్తామన్నారు. ఇప్పుడు దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, క్రిస్మస్ వస్తుంది, రానున్న రోజుల్లో సంక్రాంతికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పేదల సొంతింటి కళ నెరవేరలేదు. దానికి సంబంధించి చాలామంది పేదలకు సంబంధించిన ఇల్లు పంపిణీ చేస్తే మేము సొంత ఇంట్లో ఉంటామని చెప్పి కలలు కంటున్న పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పంపిణీ చేసి ఇస్తామన్నది ఇంతవరకు పంపిణీ. చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ జరిగింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే ఒక బాన్స్వాడ, కొన్ని ప్రాంతాలు నిజామాబాద్ రూరల్, బాల్కొండ ప్రాంతాలనే, కామారెడ్డిలో కొన్ని ప్రాంతాలనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్వల్పంగా పంపిణీ జరిగింది. మరి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నిర్మాణం జరగలేదు. నిజామాబాద్ అర్బన్లో నిర్మాణం జరిగింది, 5 ఏళ్ళు గడిచింది, ఇప్పటికి కూడా పంపిణీ జరగలేదు. దానిపైన ఏమంటారు? నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా నిరుపేదలు గత అనేక సంవత్సరాలుగా సొంతింటి కళ నెరవేర్చుకోవాలని దొరికిన ప్రతి వ్యక్తికి వార్డు మెంబర్ నుంచి మంత్రి దాకా అనేక మార్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. అట్లాగే సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్ దాకా అనేక సార్లు ధర్నాలు చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం 2 లక్షల డబల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రతి జిల్లాకు నిర్మించి మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దశాబ్ద కాలం గడిచింది, కానీ అనేక మంది నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇంటి కళ అనేది ఒక కళగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని చోట్ల ప్రారంభించి దశాబ్ద కాలం కొనసాగింది తప్ప వాటిని పూర్తి చేయలేదు. పూర్తి చేసిన ఇండ్లు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పంచారు తప్ప మిగతా అనేక చోట్ల అర్ధాంతరంగా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాగారం ప్రాంతంలో కానీ, కొత్త కలెక్టరేట్ దగ్గర కానీ, అట్లాగే ఆర్మూరు నియోజకవర్గంలో అంకాపూర్ దగ్గర కానీ, అట్లాగే మిగతా బోధన్ ప్రాంతంలో ఇట్లా అనేక చోట్ల పూర్తి అయినటువంటి వాటికి కొద్దిపాటి నిధులు కేటాయించి పంపిణీ చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ పేదలకి ఆశ పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక 400 ఇండ్ల వరకు 5 సంవత్సరాల క్రితం పూర్తయినాయి. అనేక మార్లు పేదలు వాటిని పంపిణీ చేయాలని అడిగారు, పంచలేదు. తీరా విసిగి వేసారినటువంటి పేదలు డబల్ బెడ్రూమ్ ఇండ్లలో మేము కాపురం ఉంటాం, నివాసం ఉంటామని పోయి వాటిలో నివాసం ఉండేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళని అధికారులు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి బయటకు పంపించేశారు. ఇంతవరకు వాటిని పంచలేదు. గత ప్రభుత్వం పంచలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వాటిని మేము పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. సంవత్సరం అయింది. అంతకుముందు దసరాకు పంచుతామన్నారు, దీపావళికి పంచుతామన్నారు, కానీ ఇంతవరకు పంచినటువంటి పరిస్థితి లేదు. సంవత్సరం ప్రజాపాలన పేరుతో సంబరాలు మాత్రం చేసుకున్నారు. పేదల కళ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది. మేము ఇప్పటికైనా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు వాటిలో ఉన్నటువంటి తలుపులు, దర్వాజాలు, కిటికీలు, వైర్లు, అన్ని రకాల సరుకుల్ని దొంగలించుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కొన్నింట్లో ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే కొన్ని అర్ధాంతరంగా కొద్దిపాటి నిధుల్ని కేటాయిస్తే పూర్తి చేసి వాటిని పేదలకి పంచడానికి అవకాశం ఉన్నటువంటివి ఉన్నాయి. వాటన్నిటినీ వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈరోజు వాటిని పూర్తి చేసి పంచాలనేది మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సర్వేలు చేస్తూ ఉన్నారు. ముందు ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వాళ్ళకి జాగున్నటువంటి వాళ్ళకి మీరు 5 లక్షలు ఇవ్వండి, కానీ పూర్తయినటువంటి వాటినన్నా పంచాలని చెప్తా ఉన్నాం. ఈరోజు గతంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ గృహకల్ప పంచిన వాటిలో ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. కొన్నిటిని రాజీవ్ గృహకల్పని కూడా ఈరోజు నిరుపయోగంగా ఉన్నాయి.
పిట్టగూళ్ళ లెక్క ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో రివాల్యుయేషన్ చేయించి వాటిని కూడా పేదలకు ఇస్తే ఈరోజు అనేక మంది పేదలు బతకటానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు ధరలు పెరిగినాయి, ఆదాయాలు పడిపోయినాయి, పేదలు అన్నమో రామచంద్ర అంటూ ఉన్నారు. కాబట్టి పేదలకి అందుబాటులో ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు. దీన్ని విడనాడాలా, పేదలకు వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంచాలని మేము కోరుతాం. అయితే ముఖ్యంగా చెప్పండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సంవత్సరం పూర్తయింది, సంబరాలు జరుపుకుంటుంది. పేదల కోసం నిర్మించిన ఇండ్లు, గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇండ్లు పంపిణీ చేయలేదు. పంపిణీ చేయకపోవడంతో పూర్తిగా అందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ కిటికీలు, దర్వాజాలు, శానిటేషన్ అన్నీ కూడా, లైట్లు, కరెంటు వైర్లు అన్నీ కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి. వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వం డబ్బులు కేటాయించి పేదల ప్రజలకు పంచుతామని చెప్పి, దసరాకే ఇస్తామని చెప్పి నిజామాబాద్ జిల్లాలో రివ్యూ చేసిన మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి. ఇంతవరకు కూడా ఆచరణకు సాధ్యం కాలేదు. గతంలో నిర్మించినటువంటి ఇండ్లని పంపిణీ చేయకపోవటంతో వాటన్నిటినీ కొద్దిమంది ఎత్తుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది, దొంగిలించుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాలుగా మారినాయి. వీటిని నివారించాలని కమ్యూనిస్టులతో పాటు ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి బీజేపీ ఎమ్మెల్యే కూడా అధికారులకి, ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. నిధుల్ని కేటాయించుతున్నాం, మరమ్మతులు చేసి దసరాకే పంచుతామని ప్రకటించారు. మేము వెళ్ళిన సందర్భంగా కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. కానీ నిధులు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నాయి. మరమ్మతులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. వాటిని ఒక్క అడుగు ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతలు గడపలు దాటట్లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆ నిధుల్ని ఖర్చు పెట్టడం కోసం, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఉన్నటువంటి వాటినన్నా సక్రమంగా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువలన ఈ రేపు మొత్తం అవి శిథిలావస్థకు చేరుకొని ఎందుకు పనికిరానటువంటి ఇళ్ళుగా మారేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి వెంటనే వాటిని పంపిణీ చేయాలా, ముందు మరమ్మతులు పూర్తి చేయాలా. అట్లా మరమ్మతులు పూర్తి చేస్తే జిల్లాలో సుమారు 2000కు పైగా ఇండ్లు పంచటానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూసుకోవచ్చు, పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోవడంతో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పంపిణీ చేస్తామన్నారు. పంపిణీ చేయలేదు, సంవత్సర కాలం పూర్తయింది. అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. అక్కడ ఉన్న ఇళ్లకు సంబంధించిన కిటికీలు, డోర్లు, తలుపులు, దాంతోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు కూడా అన్నీ దొంగలించబడ్డాయి. వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వము డబ్బులు కేటాయిస్తామని ఇంతవరకు కూడా డబ్బులు కేటాయించలేదు. దసరాకే పంపిణీ చేస్తామని పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలానికి సంబంధించి సంబరాలు జరుపుకుంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలు గడప దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్న గత ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో పూర్తి స్థాయిలో ఇస్తే జిల్లాలో 2000కు పైగా పేదలకు ఇల్లు అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ హాయంలో పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని, ప్రతి పేదవానికి అల్లుడొస్తే ఎక్కడ ఉంటాడో వారందరికీ కుటుంబం పెద్దగా ఉంటే కాళ్ళు జాపుకోవడానికి ప్లేస్ ఉండదనే కోణంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అయితే చేపట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు కామారెడ్డిలో కొన్ని ఇల్లు నిర్మాణం పూర్తయి అక్కడ కూడా నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పూర్తి స్థాయిలో ఇళ్ల పంపిణీ జరగలేదని చెప్పి ఆ సమయంలో ఆందోళన కూడా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల నిర్మాణం అయితే పూర్తయింది, కొన్ని ప్రాంతాల్లో పంపిణీ జరగలేదు. జుక్కల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే జరిగింది, కానీ ఎక్కడ కూడా పంపిణీ జరగలేదు. బాన్స్వాడ నియోజకవర్గంలో పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. ప్రతి పేదవానికి కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా పంపిణీ చేసింది అక్కడ ఉన్న స్థానికంగా ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వ హయాంలో కూడా పూర్తిగా పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయించాలనుకున్న పూర్తి స్థాయిలో చేపించిన పరిస్థితి. మరోవైపు బోధన్ నియోజకవర్గంలో చూసుకుంటే బోధన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం బేస్మెంట్కే పరిమితమైంది, ఎక్కడ కూడా పంపిణీ జరగలేదు, పేదల కోసం ఇల్లు పంపిణీ చేయలేదు. మరోవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూసుకుంటే అక్కడక్కడ 2 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో కాలేదు. ఒక కేసీఆర్ కాలనీ అని పెట్టి అక్కడ కొంతమంది పేదలకే ఇల్లు పంపిణీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బాల్కొండ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరిగింది, పేదలు కూడా పంపిణీ చేశారు, మరికొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల నిర్మాణం అయితే జరిగింది, ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా పంపిణీ జరగలేకపోయింది, పంపిణీ చేయలేకపోయారు. అటు కొటార్మూర్ ప్రాంతంలో కానీ ఇటు అంకాపూర్లో కానీ ఇళ్ల నిర్మాణం అయితే
కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా పేదల కోసం నిర్మాణం చేపట్టిన అటు కొత్త కలెక్టరేట్ ప్రాంతం కాలూరు ప్రాంతంలో కొత్త కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం అయితే చేపట్టారు, పంపిణీ చేయలేదు. అదేవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం అయితే చేశారు. గత 5 ఏళ్లుగా కూడా ఎక్కడ కూడా పేదలకు పంపిణీ చేయని పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలం పూర్తి కాకముందే పేదలకు ఏదైతే గత ప్రభుత్వము నిర్మాణం చేపట్టి ఉంచిన ఇళ్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని, దసరా వరకే మీకు ఇల్లు పూర్తి చేసి పంపిణీ చేస్తామని చెప్పి నిజామాబాద్ జిల్లాలో రివ్యూ మీటింగ్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖలు వచ్చిన సమయంలో దసరా వరకే ఇల్లు పూర్తి చేయాలి, ఎక్కడైనా సరే నిర్మాణం జరిగి పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరిన వాటన్నింటి కూడా రిపేర్ చేసి పేద ప్రజలకు ఇల్లు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మాట ఇచ్చారు. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, సంక్రాంతి దగ్గరికి వస్తుంది. కానీ ఇక్కడ కూడా ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది అక్కడ అస్తవ్యస్తంగా డోర్లు, కిటికీలు, కరెంటు, డ్రైనేజీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి. వాటి నిర్మాణం దానికి సంబంధించిన మరమ్మతులకు కూడా ఇప్పటి వరకు చేపట్టలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము పూర్తి స్థాయిలో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి శిథిలావస్థ ఉందో దాన్ని అక్కడక్కడ రిపేర్లు చేయించి పేదలకు పంచాలని నిర్ణయించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అది కొలికి రాకపోవడం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తంగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది, కిటికీని కూడా తవ్వుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల ఇల్లు పేద ప్రజలకు, లబ్ధిదారులకు అందజేస్తే సకాలంలో అయినా ఇప్పటికైనా వారు ఇక్కడ ఉండే విధంగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు, కరెంటు నిర్మాణం చేపట్టారు, కరెంటు లైన్ ఇళ్లలో ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేశారు, పైప్ లైన్ పూర్తి చేశారు, అన్నీ పూర్తి చేశారు, ఫ్యాన్లు బిగించారు. కానీ ఎక్కడ కూడా ఇళ్లలో ఫ్యాన్లు లేవు, కిటికీలు లేవు, డోర్లు లేకుండా పోయిన పరిస్థితి, అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. వీటన్నింటినీ నిర్మాణం చేపట్టాలంటే ఒక ఇల్లు నిర్మాణం జరిగినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మళ్ళీ దాన్ని అన్నింటి కూడా రిపేర్ చేయాలంటే అదే స్థాయిలో 30% ఇల్లు నిర్మాణంలో 30% మళ్ళీ ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం అదే దిశగా పూర్తి స్థాయిలో ఈ నిర్మాణానికి ఏదైతే ఈ రిపేర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పేద ప్రజలకు ఈ డబుల్ బెడ్రూమ్లు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తారని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. చాలామంది పేద ప్రజలైతే పూర్తి స్థాయిలో మాకు ఇల్లు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా మాకు ఈ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు పంపిణీ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఆశగా వాళ్ళకి నిరాశగానే మిగిలిందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇల్లు ఈ పేద ప్రజల కోసం ఇప్పుడు పంపిణీ చేస్తామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎక్కడ కూడా పంపిణీ జరగలేదు నిజామాబాద్ జిల్లాలో. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు 500కు పైగా ఇల్లు నిర్మాణం పూర్తయ్యాయి. ఆ ఇల్లు నిర్మాణం పూర్తయిన ఇంట్లని త్వరితగతిన ఇస్తే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉండే ప్రజలైతే కోరుతున్నారు. ప్రభుత్వము దసరాకే ఇస్తామంది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, సంక్రాంతి వస్తుంది. కనీసం ఇప్పటికైనా ఈ ఇళ్లకు సంబంధించిన మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తారని చెప్పి కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. సజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.